హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్విచ్ సాకెట్ ప్లస్ మళ్ళీ 3-పిన్ టాప్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇదే వీడియోలో SSSకి కూడా ఎలా కనెక్షన్ ఇవ్వాలి, అంటే 2 స్విచ్లు 2 సాకెట్లు ఉంటే ఎలా కనెక్షన్ ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం గమనించుకుంటే ముందుగా ఒక లూపింగ్ ముక్క, అంటే ఇప్పుడు మనం సాకెట్ నుంచి స్విచ్ కేసు ఉంది కదా, దాన్ని లూపింగ్ అంటారనమాట. ఈ విధంగా ఒక చిన్న ముక్క ముందుగా వేయాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 3 కలర్లు, రెడ్ ఫేస్గా, బ్లాక్ నోటర్లు, గ్రీన్ ఎర్త్, ఇలా 3 కలర్స్ ఉంటాయి అనమాట. అంటే మనకి కలర్ను బట్టి అది ఏ వైర్ అనేది ఒక అంచనా అనమాట. ఎందుకంటే కలర్లు మనం ఎందుకు ఫాలో అవుతాం, ఖచ్చితంగా గుర్తుండటానికి. ఫేస్ ఏది, నోటర్లు ఏది, ఎర్త్ ఏది గుర్తు రావటం కోసం మనం కలర్లు అనేది వైరింగ్లో ఫాలో అవుతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనం కనెక్షన్ ఎలా ఇవ్వాలి, ఇప్పుడు మనకి ఒక స్విచ్ బోర్డులోకి ఫేసు, నోటర్లు, ఎర్త్ వచ్చింది. ఎర్త్లు అవసరం లేదనుకుంటే ఎర్త్ వైర్ పక్కన పెట్టేసుకోవచ్చు. ఎర్త్ మనకి ప్రతిదానికి కూడా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో. అలాంటి సందర్భాల్లో ముందు కనెక్షన్ తెలుసుకుందాం. మనకి ఎక్కడైతే ఎన్ అని ఉంటే సాకెట్కి నోటర్లు ఇచ్చుకోవాలి, ఎల్ అని ఉంటే ఫేస్ ఇచ్చుకోవాలి. ఎలా ఇవ్వాలి, నోటర్లు అనేది డైరెక్ట్గా సాకెట్కి వచ్చేస్తుంది వైరు, ఫేస్ వైరు స్విచ్కి ఇచ్చుకోవాలి. స్విచ్ ఆన్ చేసినప్పుడు పైన ఆల్రెడీ లూపింగ్ మొక్క ఇచ్చాం కదా, ఆ లూపింగ్ మొక్కలో నుంచి సాకెట్కి రావటం జరుగుతుంది. ఇది ఎల్ అని ఉంటుంది కదా, అక్కడికి రావటం జరుగుతుంది. అంటే అప్పుడు ఫేస్ నోటర్లు మనకి కనెక్షన్ అయిపోయినట్టే. ఇక ఎర్త్ వైర్ వచ్చేటప్పటికి సాకెట్కి పైన ఇవ్వాలన్నమాట. ఎర్త్ వైర్ ఖచ్చితంగా అవసరమా అంటే మనం అందులో ఉపయోగించే దాన్ని బట్టి ఎర్త్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. అంటే మనకి ఫ్రిడ్జ్లు కావచ్చు, మిక్సీలు కావచ్చు, ఏసీలు కావచ్చు, ఇలా మనకి దేనికైతే 3-పిన్ టాప్ ఉంటుందో అన్నిటికి కూడా అవి ఉపయోగించుకుంటాయి ఎర్త్. ఈ విధంగా మనకి కనెక్షన్స్ అనేవి చేయాల్సి ఉంటుందన్నమాట. ఎర్త్ వైర్ ఖచ్చితంగా మనకి సాకెట్కి పైనే ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వకూడదు. మీకు మన సాకెట్కి ఫేస్ నోటర్ల విషయానికి వస్తే ఎన్ అని ఉంటే నోటర్లు, ఎల్ అని ఉంటే ఫేసు. ఈ విధంగా కనెక్షన్ చేసుకోవాలి. ఎర్త్ సింబల్ అనమాట. ప్రతిదానికి కూడా మనకి సాకెట్కి కానీ ఎక్కడైనా కానీ ఇలా మనకి సింబల్ ఉంటే అది ఎర్త్ కనెక్షన్కి ఇవ్వాలి అని అర్థం. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి 3-పిన్ టాప్. 3-పిన్ టాప్కి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనే విషయానికి వస్తే మనకి సేమ్ ఇక్కడ కూడా మనకి మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఒక ఫ్లెక్స్ బాక్స్ లాగా బోర్డు రెడీ చేసుకుందాం అనుకుంటే ఇప్పుడు మనం చేసిన విధానం అనమాట. లేదనుకుంటే ఈ 3 వైర్లు తీసుకెళ్ళి ఫేసు, నోటర్లు, ఎర్త్లో కలిపేసుకుంటే బోర్డులోకి సప్లై వచ్చేస్తుంది. లేదు మనకు ఫ్లెక్స్ బాక్స్ లాగా మనం తీసుకెళ్ళి వేరే దాంట్లో ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకునే విధంగా అనుకుంటే ఈ విధంగా కనెక్షన్ చేయాల్సి వస్తుంది. మనకి 3-పిన్ టాప్లో కూడా సేమ్ అంతే. పైన వచ్చేటప్పటికి మనకి ఎర్త్ వైర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎల్ అని ఉంటే ఫేసు, ఎన్ అని ఉంటే నోటర్లు. సపోజ్ పొరపాటున ఎల్లకు నోటర్లు వైరు, ఈ ఎన్నకి ఫేస్ వైరు ఇచ్చారు, ఏమైనా ఇబ్బందా? ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు, వర్కింగ్లో ఏమీ ఇబ్బందులు ఉండవు. కానీ ఒక పద్ధతి అంటూ ఉంటుంది కాబట్టి ఫేసు, ఎల్ అని ఉన్న సాట ఫేసు, ఎన్ అని ఉన్న సాట నోటర్లు ఇచ్చుకోవడం ఒక మంచి పద్ధతి. ఎర్త్ వైర్ మాత్రం ఎక్కడ పెడితే అక్కడ ఇవ్వకూడదు, ఖచ్చితంగా పైన మాత్రం ఇచ్చి తీరాలి. అలాగా కాకుండా మీరు ఎర్త్ వైర్ తీసుకెళ్ళి ఫేస్ ఉన్న దాంట్లో ఇచ్చారంటే ఎర్త్ వైర్ వల్ల షాక్ ప్రొటెక్షన్ ఏమో కానీ షాకులు కొట్టే అవకాశం ఉంటుంది. ఇది మీరు రాంగ్ కలెక్షన్ కనుక ఇచ్చుకుంటే, ఎర్త్ వైర్ తీసుకెళ్ళి ఫేస్ అని ఉన్న సాట ఇచ్చుకొని ఫేస్ వైర్ తీసుకొచ్చి పైన ఎర్తున్న సటాటాక గందరగోళంగా కనెక్షన్ చేశారంటే మీకు షాకులు కొట్టే అవకాశం ఉంటుంది. కనుక కనెక్షన్లు చేసేటప్పుడు జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ విధంగా వైరు మనం పైన మడతేసి ఇస్తూ ఉంటాం. అప్పుడు ఏంటంటే గ్రిప్ ఎక్కువ ఉంటుంది. స్క్రూలో మీరు చివిన తర్వాత కొస కనుక మడిసి కనుక ఇచ్చారంటే గ్రిప్ ఎక్కువ ఉంటుంది. అలాగని చెప్పి అన్ని సందర్భాల్లో మడవటం కుదరకపోవచ్చు. ఎందుకంటే కొద్దిగా లావు వైర్లు అనుకో మడిసినప్పుడు ఆ స్క్రూలు ఎక్కటం కష్టం అవుతుంది. అలాంటి సందర్భాల్లో వదిలేసేయండి. ఖచ్చితంగా మీరు స్క్రూ కూడా కరెక్ట్గా టైట్ వేయాలి. అలాగని చెప్పి ఓవర్ టైట్ వేసారంటే పగిలిపోతుంది. ఈ సాకెట్లు కానీ మనకి 3-పిన్ టాప్లు కట్టి ఓవర్ టైట్ వేయకూడదు, అలాగని చెప్పి లూజ్గా కూడా వేయకూడదు. ఒక క్రమశిక్షణగా మీకు టైట్ వేసుకుంటే సరైన గ్రిప్తో మనకు లూజ్ కాంటాక్ట్ లేకుండా ఉంటాయి. సరిగ్గా మీరు స్క్రూలు టైట్ వేయకుండా లూజ్ కాంటాక్ట్ ఉంటే ఏమవుతుందంటే హీట్ వచ్చేస్తుంది. అక్కడ షార్ట్ సర్క్యూట్ లాగా మనకి వచ్చేసి హీట్ అవుతూ ఉంటాయి అనమాట సాకెట్లు కానీ ఇలా 3-పిన్ టాపులు కానీ. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా టైట్ అనేది కరెక్ట్గా వేయాలి. అది సింగిల్ SSకి చూసారు. ఇప్పుడు ఇలా డబల్ ఉందనుకోండి, మనకు 2 స్విచ్లు 2 సాకెట్లు, SS ఉందనుకోండి, అలాంటి సందర్భాల్లో కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు మీరు చూస్తున్న 2 బోర్డులు కూడా 16 amps కెపాసిటీ కలిగినటువంటి బోర్డులు అనమాట. ఇలాంటి బోర్డుల్లో మనకి కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇందాక సింగిల్ చూసారు కదా, ఇప్పుడు డబల్ అనమాట. 2 స్విచ్లు 2 సాకెట్లు ఉన్నాయి. ఇక్కడ ఇండికేటర్ గమనించుకుంటే ఆల్రెడీ వైర్లు కనెక్షన్ చేసేసే ఉన్నాయి. అంటే మీకు స్విచ్ చేసినప్పుడు ఇండికేటర్ కూడా వెలిగే విధంగా ఉందన్నమాట. అంటే అవి వెలగాలన్నా కానీ ఫేసు, నోటర్లు కావాలి ఇండికేటర్కి కూడా. ఆల్రెడీ ఏంటంటే మనకి ఇందాకట్లాగే ఒక లూపింగ్ మొక్క
ఏ స్విచ్ నుంచి ఏ సాకెట్ పక్కన ఉన్న స్విచ్ నుంచి ఆ సాకెట్ పనిచేయాలి కాబట్టి ముందుగా లూపింగ్ మొక్క వేసుకోవాలి. లూపింగ్ మొక్క వేసుకుంటే మనకి ఇక్కడ ఈ కనెక్షన్ లూపింగ్ మొత్తానికి కూడా బ్లాక్ వైరే వాడటం జరిగింది. ఎందుకంటే మనకి వేరే అన్ని కలర్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ఒక బ్లాక్ వైర్తో మీకు చూపించడం జరుగుతుంది. అది చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ విధంగా మనకి లూపింగ్ మొక్క అనేది రావాలన్నమాట. మనకి ఎప్పుడు కూడా సాకెట్ స్విచ్ బోర్డు బిగించిన తర్వాత చూస్తే రైట్ సైడ్ ఫేస్ రావాలి. అంటే కుడి చేతి పక్క ఫేస్ ఉంటుంది అనమాట. ఇది బోర్డు అంతా బిగించి టెస్టర్ పెట్టి చూస్తే కుడి చేతి పక్క ఫేస్ ఉంటుంది, ఎడమవైపు న్యూట్రల్ ఉంటుంది. అంటే రైట్ సైడ్ ఫేసు, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ వైర్ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే ఇప్పుడు మనం సాకెట్కి ఎల్లన్న సైడ్ ఇచ్చి ప్రాంతం పైన ఇస్తున్నాము ఇది లూపింగ్లో. అలాగా స్విచ్కి ఒకవేళ కింద ఇచ్చాం ఏమవుతుంది? ఏమీ కాదు, కింద అయినా ఇచ్చుకోవచ్చు, పైన అయినా ఇచ్చుకోవచ్చు. అదేం కంగారు పడాల్సిన పని ఏం లేదు. అందులో కూడా ఒక క్రమ పద్ధతి ఉంటుంది కాబట్టి పైన ఇద్దాం. స్విచ్కి కింద ఇచ్చినా పైన ఇచ్చినా కానీ స్విచ్ రివర్స్లో పనిచేయడం అట్టే ఉండదు. దాని పనితనంలో ఒకటే, మీరు లూపింగ్ పైన ఇచ్చినా కింద ఇచ్చినా. కాకపోతే ఏంటంటే క్రమ పద్ధతి. అందుకని ఏంటంటే లూపింగ్ పైన ఇద్దాం, కింద ఏమో ఫేస్ ఇద్దాం. అప్పుడు స్విచ్ చేయగానే సాకెట్కి అనేది పవర్ వస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనకి న్యూట్రల్ ఏమో స్విచ్లకు వెళ్ళిపోతుంటుంది, ఫేస్ ఏమో డైరెక్ట్గా సాకెట్లోకి వస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనకి కనెక్షన్లు అనేవి సరి చేసుకోవాలి. ఎందుకంటే ఫేస్ డైరెక్ట్గా వచ్చి స్విచ్ ఆపినప్పుడు న్యూట్రల్ ఆగుతుంది అనుకో, ఫేస్ రివర్స్ అయినప్పుడు దాన్ని కనెక్షన్స్ అనేవి సరి చేసుకుంటే ఆ సమస్య అనేది క్లియర్ అవుతుంది. అదేంటనేది మీకు చాలా వీడియోలు చేయడం జరిగింది. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. మన ఛానల్లోనే అనేక వీడియోలు ఉన్నాయి. ఇక్కడ మనం లూపింగ్ ఇచ్చేటప్పుడు ఇక్కడ ఇంత లావు వైర్ మీద మడవాలంటే కుదరదు. అందువల్ల ఏంటంటే వైర్ ఆ విధంగా మెల్లేసి ఇవ్వటమే. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ వైర్ ఎక్కించేటప్పుడు చక్కగా మనకి లీడ్స్ బయటికి రాకుండా చక్కగా స్క్రూలో కూర్చోవాలి. ఓవర్ టైట్ వేయకుండా, అలాగని చెప్పి లూజ్గా టైట్ వేయకుండా క్రమ పద్ధతిలో టైట్ వేసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకి స్విచ్ నుంచి సాకెట్కి అంటే మనకి ఎల్లనన్న సైడ్ ఇయడం జరిగింది. అంటే ఇప్పుడు రెండు ఏ స్విచ్ చేస్తే ఏ సాకెట్ పక్కన ఉన్న స్విచ్ చేస్తే ఆ స్విచ్ నుంచి సాకెట్కి అనేది పవర్ రావడం జరిగింది. మరి న్యూట్రల్లో ఇప్పుడు ఏంటంటే రెండు సాకెట్లకు కూడా న్యూట్రల్లో ముందు ఒకదానికి ఇచ్చుకొని ఇప్పుడు సపోజ్ ఎక్కడి నుంచి అయినా మనకు బోర్డులో నుంచి ఈ ఫేసు న్యూట్రల్ ఎర్త్ వచ్చింది అనుకుందాం. ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఒక వైర్ కనపడుతుంది కదా, అది ఎర్త్ అనుకోండి. బ్లూ వైర్ న్యూట్రల్ అనుకోండి, రెడ్ వైర్ ఫేస్ అనుకోండి. ఇప్పుడు మనకు బోర్డులో పవర్ వచ్చినాయి వైర్లు అనుకుందాం. ఎక్కడి నుంచైనా రాని వచ్చినాయి సప్లై వైర్లు. మరి ఎలా కనెక్షన్ చేస్తారు? మీరు సపోజ్ ఆ బోర్డు గోడకు ఫిట్ చేశారు అనుకుందాం కాసేపు, మరి కనెక్షన్లు ఎలా చేస్తారు? ఇప్పుడు మనకేం వచ్చినాయి బోర్డులో? ఫేస్ తెచ్చాం, న్యూట్రల్ తెచ్చాం, ఎర్త్ వైర్ తెచ్చాం. కనెక్షన్స్ ఎలా చేయాలి? ఇప్పుడు మనం లూపింగ్ అయిపోయింది, స్విచ్ నుంచి సాకెట్కి వైర్ ముక్కలు వేసేసాం. ఇప్పుడు మనకి సేమ్ ఇందాక ఇలా సింగిల్గా బోర్డుకి చేసామో ఇలా ఇప్పుడు మనకి డబల్ సాకెట్లు ఉన్న రెండు సాకెట్లు ఉన్నప్పుడు కూడా అంతే. ఒక ఫేస్ వైర్ తీసుకోవాలి, ఒక స్విచ్కి ఇచ్చి అదే స్విచ్ నుంచి ఇంకో స్విచ్కి కూడా ఫేసు రెండు, ఇంకా ఇలా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఒక ఫేస్ని అన్నిటికీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇది మనకి అప్పుడు ఏమవుతుందంటే రెండు స్విచ్లకు కూడా ఫేస్ అనేది రావటం జరుగుతుంది. అలా మీకు స్విచ్ బోర్డులో ఎన్ని స్విచ్లు ఉన్నప్పటికీ కూడా స్విచ్ నుంచి స్విచ్కి కనెక్షన్స్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. కొంతమంది బోరు తీగేస్తూ ఉంటారు. అప్పుడు ఏంటంటే కొంతమంది చిన్న చిన్న ముక్కలు వేస్తూ ఉంటారు. ముక్కలు వేస్తే ఏమవుతుందంటే ఎప్పుడన్నా కంప్లైంట్ వచ్చినప్పుడు తీయటం తేలిగ్గా ఉంటుందని చెప్పి ముక్కలు వేస్తారు. ఒకటే బోర్ తీగేస్తే ఏమవుతుందంటే కొద్దిగా ఏదైనా మధ్యలో స్విచ్ కంప్లైంట్ వచ్చినప్పుడు మార్చాలంటే కొద్దిగా రిస్క్గా ఉంటుంది. అంతే తప్పితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు బోర్ తీగేసినప్పటికీ కూడా. ఏదేమైనప్పటికీ ఇలా చిన్న చిన్న బోర్డులకు కనెక్షన్ చేసేటప్పుడు ముక్కలు వేసుకోవాలి మీరు. ఒకటే తీగలాగా మొత్తం చివి వేయకూడదు అనమాట. అది సరైన పద్ధతి కాదు. ఇలా ఎక్కడికక్కడ ఇప్పుడు ఒక స్విచ్కి ఇచ్చాం ఫేసు, ఆ స్విచ్ నుంచి ఫేసు ఇంకో దానికి కూడా అందించాం అనమాట. ఇలా మళ్ళీ ఇంకో స్విచ్ ఇంకో సాకెట్ ఉంటే మళ్ళీ ఆ స్విచ్కి కూడా ఫేసు ఈ స్విచ్ నుంచి మళ్ళీ వెళ్ళాలన్నమాట. అలా ముక్కలుగా మీరు లూపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఎన్నున్నప్పటికీ కూడా. అయితే గతంలో అనేక వీడియోలు అందించడం జరిగింది. మళ్ళీ కూడా ప్రతిరోజు మీకు మరిన్ని వీడియోలు అందించే ప్రయత్నం తప్పకుండా చేద్దాం. చాలా రోజులు అయింది వీడియోలు చేసి, ఇక ప్రతిరోజుకి ఒకటైనా వచ్చే విధంగా మనం ప్లాన్ చేద్దాం. ఇక ఎర్త్ వైర్ కూడా అంతే. మనం ఎర్త్ వైర్ కూడా ఏం చేయాలి? ఎన్ని సాకెట్లు ఉంటే అన్ని సాకెట్లు ముందు మనకి ఏంటంటే డైరెక్ట్గా వచ్చిన ఎర్త్ నుంచి ఒక సాకెట్కి ఇచ్చుకోవాలి. ఎక్కడ? శాంతం పైపోల్కి ఎర్త్ పాయింట్కి ఇచ్చుకొని దాని నుంచి నెక్స్ట్ సాకెట్కి కూడా ఇచ్చుకోవాలి. అలా ఎన్ని సాకెట్లు ఉన్నప్పుడు కూడా సాకెట్ నుంచి సాకెట్కి అలా వెళ్ళిపోతుంది అనమాట. కొన్ని మనకు అవసరాన్ని బట్టి వాడుకోవటమే ఎర్త్ వైర్ని. న్యూట్రల్ అయినా అంతే, ఫేస్ అయినా అంతే.
మీకు ఏంటంటే ఒక బోర్డు కనెక్షన్స్ అనేది చూసారంటే మీకు అవగాహన వచ్చేస్తుంది. ఇవేంటంటే స్టార్టింగ్ మనకి ఎలక్ట్రీషియన్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా పని నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళకి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న వీడియోలు అయినప్పటికీ కూడా కాస్త అవగాహన వస్తుంది. ఈ విధంగా మనకేం చేసాం, ఒక సాకెట్ నుంచి ఇంకో సాకెట్కి న్యూట్రల్ వెళ్ళిపోయింది, ఎర్త్ వైరు. న్యూట్రల్ లైన్ అంతే, ఒక సాకెట్కి ఇస్తాము, దాని నుంచి నెక్స్ట్ సాకెట్కి ఎర్త్ వైర్ కనెక్షన్ అనేది చూశారు కదా, శాంతం పైనే ఇచ్చుకోవాలి. ప్రతి సాకెట్కి కూడా మనకి ఎక్కడైతే సాకెట్ ఉంటుందో ఆ సాకెట్కి ప్రతి సాకెట్కి కూడా ఎర్త్ వైర్ అనేది సాకెట్ పైన ఉంటుంది. అలా ఎన్ని చోట్లైనా ఎన్ని సాకెట్లు ఉన్నా ఒక బిల్డింగ్లో అలా పైన మాత్రం ఇచ్చుకోవాలి. శాంతం గ్రౌండ్కి ఒకసాట పైప్ వేసేసి మనం ఆ ఎర్త్ వైర్ ఎలా చూపించాను గత వీడియోలో, అవి చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు అలా మనం న్యూట్రల్ అయినా అంతే, ఏం చేస్తాం, ముందు ఒక సాకెట్కి ఇస్తాం, ఎన్ అని ఉంటుంది సాకెట్కి, అక్కడ ఇస్తాం. ఆ సాకెట్ నుంచి పక్క సాకెట్ కూడా న్యూట్రల్ అనుకో, దీని నుంచి ఇంకో ముక్క, ఇంకో అదనంగా ఇంకో సాకెట్ ఉందనుకో మళ్ళీ దాని నుంచి ముక్క, మళ్ళీ అదనంగా ఇంకో సాకెట్ ఉందనుకో మళ్ళీ దాని నుంచి ముక్క. ఈ విధంగా మీరు కనెక్షన్స్ అనేది చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మరి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు 16 amps ఉపయోగిస్తున్నారనుకో, ఇచ్చే లూపింగ్ వైర్ కూడా 320 వైర్కి తగ్గకుండా ఉండాలి. అలా చూసుకోవాలని అంటే మీకు అక్కడ ఉపయోగించి సపోజ్ ఈ సాకెట్లోనే మనకి ఇప్పుడు 16 amps అంటే ఇంచుమించుగా మనకి మంచి గ్రైండర్లు కావచ్చు, కాస్త ఎక్కువ లోడ్ తీసుకునే మనకి పెద్ద ఇప్పుడు షాపుల్లో ఉండే ఫ్రిడ్జ్లు కావచ్చు, అంటే మంచి లోడ్తో ఉపయోగిస్తారు కాబట్టి దాంట్లో ఇచ్చే లూపింగ్ కూడా మనకి కనీసం 320 వైర్కి తగ్గకుండా ఇచ్చుకుంటే మంచిది. అలా కాకుండా 118 వైర్ వేసుకున్నారనుకో, ఆ సాకెట్కి తగ్గ లోడ్కు తగ్గ ఉపయోగించుకున్నప్పుడు ఏంటంటే వైర్ అనేది హీట్ ఎక్కడానికి అవకాశం ఉంటుంది. అంటే సాకెట్కి ఉపయోగించుకునే కెపాసిటీ ఉన్నప్పుడు దాంట్లో వైర్లు కూడా దానికి తగ్గట్టు కెపాసిటీ ఉపయోగించుకోవాలి. లేదంటే 16 amps సాకెట్ అయినప్పటికీ కూడా మేము ఏదో ఇళ్ళలో వాడే ఫ్రిడ్జ్లు, మిక్సీలు, ఇలా చిన్న గ్రైండర్లు, ఇలాంటి చిన్న టీవీలు కానీ చిన్నవి వాడుతున్నామని అనుకుంటే ఏం పర్లేదు, 118 వైర్తో అయినా లూపింగ్ ఇచ్చుకోవచ్చు. అది అంటే ఏంటంటే మనకు అన్నీ కూడా మనం వర్క్ చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాలి. ఏంటి, వాడే సాకెట్కి తగ్గట్టుగా అందులో ఎంత వైర్ ఉపయోగించుకోవాలి, లోడుకు తట్టుకునే విధంగా వైర్ కూడా ఉండాలన్నమాట. మనకి వైరు కొంతమంది ఏంటంటే ఎక్కువ లావు వైరు ఆడితే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందా అనే డౌట్ కూడా వస్తూ ఉంటుంది. అలా ఏమి ఉండదు ఫ్రెండ్స్. మనకి ఏంటంటే వైరు వీలైనంత వరకు కొంచెం లావు వైరే వేసుకోవాలి. మనకు లావు వైర్ అవసరం లేని చోట విపరీతంగా పైపుల్లో లావు వైర్లు లాగితే ఏమవుతుందంటే ప్లేస్ తగ్గిపోయి వైర్లు టైట్ అయిపోతూ ఉంటాయి వైరింగ్ చేసేటప్పుడు. అందుకని ఎక్కడ ఏ వైర్ అవసరమో ఆ వైర్తోనే వర్క్ చేసుకుంటే మనకు పైపుల్లో ఖాళీ ఎక్కువ ఉంటుంది అనమాట వైరింగ్ చేసుకునేటప్పుడు. అలా కాకుండా 118 అవసరమైన చోట 320 మంచిదిగానే వేసుకుంటూ వెళ్ళారనుకో, అయితే ఏంది ఖర్చు పెట్టుకుంటాం అన్నారనుకో, అని చెప్పి 320 లాగితే వైర్లు టైట్ అయిపోతూ ఉంటాయి. అవసరం లేని చోట కూడా అలా కాదు, మనకు 118 అవసరం చోట 118 వేసుకోవాలి, 320 అవసరం అయితే 320 వేసుకోవాలి, 720 అవసరమైన చోట 720 వేసుకోవాలి. వైర్ ఎక్కడ అవసరమైతే ఆ వైర్ ఉపయోగించుకుంటూ వైరింగ్ చేసుకుంటే పైపులు ఖాళీగా సరిపోతుంది ప్లేస్. అలా కాకుండా మనం అవసరం లేని చోట కూడా లావు వైర్లు వేసారంటే అది కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వైర్లు టైట్ ఎక్కిపోతుంటాయి, విపరీతమైన టైట్ అయితే అవి వైరింగ్ చేసేటప్పుడు స్లీవులు లెగిసిపోవడం, తోలు లెగిసిపోవడం, షార్ట్ సర్క్యూట్ అవ్వడం, వైర్లు హీట్ ఎక్కడం, రకరకాల సమస్యలు ఉంటాయి. కనుక ఎప్పుడూ కూడా ఎక్కడ ఏ వైర్ అవసరమో ఆ వైర్ ఉపయోగించుకోవాలి, సాకెట్లు కూడా అలాగే ఉపయోగించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ GMR. బాయ్.